హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. రీసెంట్గా 1 or 2 months బ్యాక్ మనకి విశాఖపట్నం నుంచి కాకినాడ బీచ్ వరకు బంగాళాఖాతంలో స్విమ్ చేసింది ఒక లేడీ అని న్యూస్ వచ్చినది. సో ఆమె పేరు గోలి శ్యామల గారు. సో ఆమె స్విమ్ చేసిన ఏజ్ వచ్చేసి 52. సో ఆ ఏజ్లో ఒక పర్సన్ బే ఆఫ్ బెంగాల్ లాంటి టఫ్ వాటర్ మీద స్విమ్ చేయడం ఇవన్నీ కొంచెం ఆసక్తిగా ఉంటాయి. సో ఈ ఈ ప్రాసెస్‌లో మనకి ఈత జనరల్‌గా ఏంటంటే ఒక రకంగా మన చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉంటది ఈత అనేది ప్రాథమిక అవసరం పల్లెల్లో చెప్తారు. సిటీల్లో వచ్చే స్విమ్మింగ్ పూల్స్ రకరకాలుగా అంటారనమాట. సో జనరల్‌గా ఈ ఏజ్‌తో పాటు చిన్న ఏజ్‌లోనో లేదంటే మిడిల్ ఏజ్‌లో చేసే ఈత వేరు. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ లైక్ వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి కావచ్చు, లేదంటే అబోవ్ 50స్‌లో చేసే ఈత కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. అంటే లైక్ వాళ్ళని ఏం ముందుకు నడిపిస్తది ఈత ఆడడానికి? లేదంటే ఇప్పుడు ఆమె బంగాళాఖాతంలో ఈత ఆడి రావడానికి ఆమె ఏం నడిపించుండొచ్చు? వాట్ ద ఫోర్స్ షీ ఈస్ క్యారింగ్ అవుట్ టు స్విమ్? ఇలాంటి ఆలోచించినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, వీటి ఈత గురించి మాట్లాడడానికి జనరల్ ఈ ఏజ్‌లో గూడా ఎలా ఈత ఆడుతున్నారు? వాళ్ళని ఏం నడిపిస్తుంది? మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న. వెల్కమ్ టు ది డిస్కషన్ అన్న. వెల్కమ్. సో, జనరల్‌గా కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న చెప్పాలంటే స్టార్టెడ్ కెరీర్ విత్ జర్నలిజం, దెన్ ఫ్రీలాన్స్ జర్నలిజం, తర్వాత రైటరు, నవల్స్ రాశాడు, కథలు రాశాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అన్న లైఫ్‌లో కొత్త పార్ట్ స్టార్ట్ అయింది. ఈత అనమాట. సో, ఆ ఈతను ఆయన ఏం చేస్తున్నాడంటే అతను ఒక్కడు ఆడడం కాకుండా ఒక టీమ్‌ని తయారు చేశాడు. తను ఏదైతే నంద్యాలలో ఉంటున్నాడో మన కేసీ కెనాల్ చాలా ఉధృతంగా పారుతుంటది. ఆ కెనాల్‌లో తన టీమ్ తయారు చేసుకొని తను ఈత ఆడడమే కాకుండా ఇప్పుడు నేను ఎదురుగా కనపడినా కూడా రా తగులు నాతో ఈత ఆడు అంటాడనమాట. సో, అంత ఛాలెంజింగ్ అంటే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ పర్సనాలిటీ కూడా ఉంటది. సో, దీని గురించి ఆయన ఎలా ఇన్‌స్పైర్ అయ్యాడు? ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యాడు? అసలు ఈత ఆయనకి ఎలా పరిచయం? నెక్స్ట్ ఈ ఈతని ఇంతమందికి పరిచయం చేసి ఎలా తీసుకెళ్తున్నారు అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న, మీకు ఫస్ట్ ఈత ఎలా పరిచయం అయిందన్న? అంటే లైక్ ఈరోజు స్ట్రాంగ్ ఉన్నారు. ఇదే స్ట్రాంగ్‌నెస్ ముందు నుంచి ఉన్నదే ఎలా స్టార్ట్ అయింది మీ ఈత? యాక్చువల్గా మంచి సబ్జెక్టు ఈరోజు నన్ను పిలిపించింది కూడా మీరు. అన్న. ఈత ఎస్పెషల్లీ మా ఊర్లో కాశీపురం, మా ఊరు కాశీపురంలో ఈవెన్ ఆ పిల్లోడి వయసు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వస్తే సార్ వానికి ఈత వచ్చేస్తుంది. అవును. అక్కడ మా ఊర్లో ఆ కల్చర్ డెవలప్ చేసినారు. నదీ పరివాహక ఇప్పుడు లేదు, అదే చెప్పేది. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పట్లో మా పెద్దోళ్ళు అట్లా కల్చర్ అంటే ప్రతి ఒక్కడికి ఈత రావాలనే కల్చర్ మా ఊర్లో ఉండింది. ఓకే. అక్కడ మా ఊర్లో మల్లన్న బావి అని చెప్పేసి ఊరు మధ్యలో పెద్ద బావి ఉంది. చాలా పెద్ద బావి, పెద్దల్లో ఇచ్చినది మల్లారెడ్డి అని ఓకే. ఆయన తవ్విచ్చినటువంటి బావి అనమాట. ఆ బావిలో ఏం చేసేవాళ్ళు, ఒక మునగబెండ్లని వీపు కట్టేది వదిలేసేది అనమాట. ఇంకా అట్లా నేర్పించేవాళ్ళు. సో చిన్నప్పుడు సహజంగానే దాంట్లో పోవాలంటే భయం ఉంటుంది. మాకు ఒక ఆయన రాజేశ్వర రెడ్డి అని చెప్పేసి బావర్స్ అవుతాడు. ఆయన మాకు అప్పట్లో మునగబెండ్లు కూడా లేవు, అవి పెద్ద డిమాండ్. అప్పుడు మా సైడ్ మునగ చెట్లు పండించేవాళ్ళు కాదు. 2 రకాలు ఉన్నాయండి. అప్పుడు బెండ్లలో మనకు మునగ బెండ్లు ఒకటి ఆడతారు. తర్వాత పొద్దుతిరుగుడు పూలు ఎండిపోయిన తర్వాత కోసి ఎండిపోయిన తర్వాత వాటిని చుట్టులా కడితే అవి కూడా తెలుస్తాయి. అది మా సైడ్ అప్పుడు పొద్దుతిరుగుడు కూడా పండించేవాళ్ళు. ఓకే. సొరకాయలు కట్టేటోళ్ళు. మళ్ళీ సొరకాయ బూరలతో కూడా మరి అది సొరకాయ బూర ఎట్లంటే 2-3 కట్టాల పూర్తి చిన్న పిల్లలకి అయితే బరువున్న పిల్లలకి పనికిరావు. మరి వేరే మునగబెండ్లు 3-4 కడతారు. కొంచెం ఒక రకమైన బరువున్న పిల్లలకి కూడా సరిపోయి కూడా దాని సర్ఫేస్ నీట్గా ఉండదు, బరుక్కుంటాండి వెనకల్లా. అట్లా ఏం చేసామంటే ప్రతి ఒక్కరు ఇది కొట్టేటప్పుడు మా అమ్మ వీనికి ఇది నేర్పిమని చెప్పింది. రాజేశ్వర రెడ్డి అనేటువంటి ఆయన ఏం చేశాడు, నన్ను బలవంతంగా ఎత్తుకుపోయాడు. నేను ఎత్తుకుపోయాడు, తీసుకుపోయి ఒకటి చేస్తాడు, ఒకటి పొట్ట కట్టేసి దాంట్లో వదిలేశాడు. ఇంకా అట్లా కొంచెం భయపడతాము, ఏడుస్తాము. ఇంకా వాళ్ళు ఇటు మునగకుండా జాగ్రత్త పట్టుకొని మొత్తం మీద అయితే ఇది వచ్చేసింది. ఇంక వచ్చినాక దాని మీద ఇంకా ఆసక్తి పెరిగింది. అంటే సింగిల్ షాట్లో నేర్చేసుకున్నారా? చాలా వచ్చింది. కానీ ఆ భయం వల్ల నేను పెద్దగా కొట్టేవాడిని కాదు. అయితే ఒకసారి ఏమైందంటే అంటే ఈత వరకు జస్ట్ ఒకటి బొడ్డు బండ అని ఉంటుంది ప్రతి బావికి. బొడ్డు బండ దగ్గర నుంచి కొంచెం దూరం కూడా మళ్ళీ రావడం అనేది ఏంటంటే పూర్తి స్కిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా మునుగుతాము, కొరడు కొడతాము, రకరకాల దాని గేమ్స్ ఆడతాం, అన్నీ ఉంటాయి. బట్ నేను అప్పటికి ఇంకా అంత అడాప్ట్ కాలేదు. సో ఒకసారి ఏం జరిగిందంటే నా వయసు 9 ఏళ్ళు అనుకుంటా, 10 ఏళ్ళు 9. ఆ టైంలో ఏమైందంటే ఒక అబ్బాయి నాకంటే చిన్నోడు, 1 సంవత్సరం చిన్నోడు, కొండారెడ్డి అని పేరు. వాడు ఏం చేశాడు అంటే అప్పుడు నాకు ఈత మీద మక్కువ ఉంది, కానీ
ఇంకా వచ్చు కదా బెరుకు అంతవరకే, పోలే, కానీ అదేలే. ఇంకా బెరుకైతే ఉండింది పెద్దగా. వాడు శుద్ధబాయి అని ఒక చిన్న బావి ఉంది. అందుకు మేము ఇందాక చెప్పింది పెద్ద బావి, ధరలు ఉండవు శుద్ధబాయిలకి. శుద్ధబాయి అని ఉంది. ఆడ ఆ మెట్ల దారి పోయిన తర్వాత సరే వాడు కొడుతున్నాడు, నేను కొట్టు, వాడు నాకంటే చిన్నోడు కదా పౌరుషం. అని కొట్టకూడదు అనుకున్నాను. వాడు ఏం చేస్తున్నాడు, వాడు అప్పటికే చాలా స్కిల్ ఉన్నట్టుంది. నేను వాడిని ఎప్పుడు గమనించాలి. వాడు గిద్దెలో నుంచి వచ్చాడు, మా బంధువు వాడు. వచ్చినాడు వాడు ఒక ఫస్ట్ మెట్టు నుంచి దుంకితే నేను దుంకాను, మళ్ళీ తర్వాత 2వ మెట్టు నుంచి మళ్ళీ దుంకాడు, నేను దుంకాను. వాడు దాదాపు ఒక 4వ మెట్టుకు 5వ మెట్టుకు పోయి దుంకితే నేను దుంక కూడా దుంకాను. రాక ఇంకా ఎట్లయిందంటే ఇంకా అయిపోయింది. వాడు నాకంటే చిన్నోడు, నాకంటే 1 year చిన్నోడు. నన్ను పైకి లాక్కొచ్చే స్థాయి వాడికి లేదు. నేను ఆల్మోస్ట్ ఇంకా అప్పుడు ఎట్లుంటుందంటే మనకి ఆల్రెడీ కొంచెం ఈత వచ్చు కదా, కానీ ఈత పైకి తేలిన తర్వాత నువ్వు చేతులు చాపుతూ బయటకు రాగలుగుతాం. ఒకసారి మునగడం మొదలు పెట్టినాక ఉన్న ఈత కూడా మర్చిపోతాం, పూర్తి రాకపోతే. అట్లా ఏమవుతుంది, మనం పైకి వస్తున్నాం, తేలుతున్నాం, మళ్ళీ మునుగుతున్నాం, పైకి వస్తున్నాం, మునుగుతున్నాం. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడైతే ఆ దశ దాటుతామో మునిగిపోతాం. మనకు అర్థమవుతుంది. ఇట్లా అంటున్నాము, వాడప్పుడే కరెక్ట్ నీళ్ళ నుంచి బయటికి రాబట్టి వాడు నేను మునిగిపోయి చూసి వాడు ఏం చేసినాడు, గట్టిగా కేకలు వేసినాడు. మా అదృష్టం కొద్దింటే మన పల్లెటూళ్ళలో అప్పుడు సాయంత్రం టైం అనమాట, 6-6:30 టైం అనమాట. అందరూ రైతులు వాళ్ళ వ్యవసాయ సామగ్రితో ఇళ్ళకు పోయే టైం. అప్పుడు ఒక ఆయన అచ్చినట్టు అయితే అచ్చేయ అంటాము, ఆయన కోటేరు భుజం మీద పెట్టుకొని పోతున్నాడు. పోతుండి ఇక్కడ ఈయన అడుపులు చూసినాడు. ఆ నుంచి నాగలే పక్కన పడేసి అట్లా స్పీడ్గా వచ్చి దుంకి నన్ను కాపాడాడు. జలార్పణ అయిపోయాడు అంతే. సో అటు నుంచి జనరల్ ఇది ఉంటుంది అన్న, ఎందుకంటే మనకి ఈతలో ఈత ఆడుకుంటూ పైన పోవడం వేరు, ఒక్కసారి మునిగితే లైక్ ఒకసారి మనకు ఆ లయ తప్పితే లోపలికి పోతే బయటికి రావడం వేరు. నా వ్యక్తిగత జీవితంలో ఎలా ఉందంటే, మీ కుందువులాగా మాకు సగిలేరు పరివాహకం. నా ఫస్ట్ కూడా ఒక ఆయన నీలాగే నన్ను తీసుకెళ్ళి ఆ బావిలో పడేసిన, ఆ భయంతో నేను ఎప్పుడు పోయాను కాదు. కొంచెం పెద్ద అయిన తర్వాత 7-8 years అప్పుడు మాకు వీళ్ళు ఉంటారు కదా బట్టలు చాకులోళ్ళు, వాళ్ళతో పాటు పోయి పైన తేలడం వరకు వచ్చేది. ఏట్లో నీళ్లు గుండం ఉంది, ఇటు నుంచి ఇటు 2 రౌండ్లు వేసినా 3వ రౌండ్ పోతానే గట్టు పట్టుకోపోతే గట్టు దారిలే లోపలికి పోయినా. ఇంకా తెలియదు ఇంకా అంటే గట్టు పట్టుకుంటే ఎక్కడం తెలుసు కానీ జారితే వెనక్కి పోయేది తెలియదు. మునిగిపోతా అంటే వేరే ఆయన వచ్చి కాపాడినాడు. అంటే మనకేంటంటే ప్రాథమిక ఈతలో పైన తెల్లం వస్తుంది కానీ లోపల రాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే అది ఫస్ట్ టైం జరిగింది కదా. జనరల్గా ఏం చేస్తామంటే నీళ్ళంటే ఇంకా భయం పుట్టుకుంటుంది. ఆ చుట్టుపక్కల పోనీక మన మానసిక స్థితి కూడా అంగీకరించింది. బట్ నాకు ఎందుకో ఎటో నేర్చుకోవాలనుకున్నాను. మా వాళ్ళంతా వద్దు మునిగిపోతామని అంటూనే కూడా ఒకసారి మా సొంతమైన సుధాకర్ రెడ్డి, ఇంకొక రామ్మోహన్ రెడ్డి అని మా కజిన్ అవుతాడు, అంటే బాగా అవుతాడు. ఆయన వచ్చేసి ఆయన నాకంటే కొంచెం పెద్దోడు. వాళ్ళిద్దరూ ఈత కొడుతున్నారు, నేను లోపలికి రావాలని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పేసి వాళ్ళని నన్ను మెట్ల మీద కూర్చోటి వాళ్ళు ఈత కొడుతుంటే నేను కొట్టదరా కదా వాళ్ళు ఉన్నారు కదా. కొన్నాళ్ళకి ఎంత వచ్చే నన్ను కాపాడిన కొన్నాళ్ళకి ఎంత మళ్ళీ ఒక 4 రోజులకి ఏమో మరి మళ్ళీ దిగాను. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈత కొడుతున్నారు అనుకొని వీళ్ళు అప్పటికే పైకి వచ్చి వాళ్ళు డ్రెస్అప్ వేసుకుంటున్నారు, నిక్కలు తొడుక్కుంటున్నారు. వాళ్ళు నన్ను చూడలే, నీ ఇట్లా అంటున్నా నాకు మాట వినిపించలే. లక్కగా అదృష్టం కొద్దీ ఆ రామ్మోహన్ రెడ్డి చూసినాడు. ఇంకా మా ఆయన ఇద్దరు కిందకి నన్ను కాపాడినారు. తర్వాత భయం పోయింది. ఇంకా భయం ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకోవాలనుకున్నాను. ఇంక ఈసారి వేరే బావి ఉంది, తగ్గుబాయి అంట. ఇది 3వ బావి. నీళ్ళు పెద్ద అంటే తగ్గు చేలలో ఉంటుంది, వంకకు తగ్గట్టు ఉంటుంది, గుంతలో ఉంటుంది. ఇక్కడైతే అలో చేయరు, ఎందుకంటే 2 సార్లు జరిగింది కదా. సో అక్కడ ఏం చేసినామంటే ఇంకా స్ట్రిక్ట్గా ఈసారి మళ్ళీ అదే ఆ మునగమెల్లు అవి తెప్పించుకొని ఇంకా ప్రత్యేకించి మునగమెల్లు లేకుండా దుంకకుండా మొత్తం మీద అయితే ఆ మునగమెల్లు 5-6 ఉంటాయి. ఒక్కోటి తగ్గించుకుంటూ మొత్తం మీద ఈత పటిష్టంగా నేర్చేసుకున్న తర్వాత ఇంకా ధైర్యం వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆపింది లేదు. ఎప్పుడైనా కుందు ప్రవాహంలో ఎప్పుడైనా ఈదినవా? ప్రవాహంలో నువ్వు నీళ్ళల్లో కాదు, గుండంలో ఆగినవి కాదు, ప్రవాహంలో ఎప్పుడైనా ఆడిన? కుందు ప్రవాహంలో అది ఎంత ఈజీ కాదు, కానీ నేను అది తమాషా, నేను కుందులో ప్రవాహం ఉండగానే కొట్టాను. ఎప్పుడంటే 2000 ఆగస్టులో ఒకసారి పెద్ద వరదలు వచ్చాయి. ఏజ్ ఎంత ఉంటుంది అన్న?
నేను పెద్ద నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ మధ్యలో ఈత ఇన్సిడెంట్స్ ఏం లేవు, నార్మల్ గా అయిపోయింది. ఇంకా నేర్చుకునే తర్వాత నాకు కామన్ అయిపోద్ది. ఈత అనేది భయం అనేది పోయింది. ఓకే ఎక్కడ పోయినా నాకేంటంటే ఈత కొట్టడం అలవాటు. ఓకే. అయితే మాకు ఆ ఫెసిలిటీస్ లేవు కదా. అవును. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బావులు ఏమి లేవు, ఆ 3 వెళ్ళిపోయినాయి. బోర్లు వచ్చిన తర్వాత లేవు, మా ఊర్లో కొట్టనీకి లేదు. నంద్యాలకు మన లైఫ్ అంతా ఉద్యోగరీత్యా నంద్యాలకు వచ్చాము. అదేలే. నంద్యాలకు వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ స్విమ్మింగ్ పూల్స్ లేవు. ఇంకా ఏం చేయాలి, కొడితే కుందులో కొట్టాలి. కుందులకు మనుషులు ఎవరైనా కావాలా, కుందులో కొంచెం పెట్టినా కానీ ఫోర్స్కి పోతుంటాయి, కొంచెం ప్రమాదం కదా. అవును. సో బట్ ఈత అనేది ఉంది కానీ కొట్టే అవకాశాలు సరిగా ఉండేవి కాదు. అప్పుడు ఏంటంటే అదృష్టంగా అంటే అప్పటికి ఇంకా ఇది కాలేదు. నువ్వు చెప్పిన కుందులో కొట్టావా అని అడుగుతున్న దానికి తర్వాత నాకు స్విమ్మింగ్ అలవాటు అయిన దానికి డిఫరెన్స్ చాలా ఉంది. ఓకే. ఇప్పుడు ఎట్లంటే 2000 ఆగస్టు, అది నాకు బాగా గుర్తు, 20వ తేదీ 2000 సంవత్సరం ఆగస్టు 20వ తేదీ నంద్యాల మొత్తం అట్ట కాదు, బయట ప్రపంచానికి సంబంధం లేనంత మునిగిపోయింది. ఆహా. కుందు ఉప్పొంగింది విపరీతంగా, భారీ వర్షానికి ఉప్పొంగింది. మధ్యలో చెరువు కట్టలు దిగినాయి 2. ఊరు 2గా చీలిపోయింది. యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి పోనీకి లేదు, బస్సులు లేవు. ఈ టౌన్లోకి కనీసం కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. బ్రిడ్జిలు కూడా మునిగిపోయినాయి మొత్తం. విపరీతమైన పెద్ద వరద అది. ఎన్ని రోజులు ఉండేది అన్నది? అది 3 రోజులు ఉండేది. 3 రోజులు ఉండేది. ఆ వరదలో ఏమైందంటే నేను అప్పుడు ఈనాడులో చేరింటి కొత్తగా చేరినప్పుడు మా సీనియర్ భాస్కర్ రెడ్డి వీళ్ళు ఏదో ఈ న్యూస్ కొంచెం వెరైటీగా కవర్ చేయాలి. అది ఒకసారి ఏమైందంటే మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ అది మధ్యలో ఉంటుంది, అది పూర్తిగా మునిగిపోయింది. అంటే పూర్తిగా అంటే దాదాపు తలుపులు ఎత్తు మునిగిపోయినాయి. ఆ రికార్డులు అని ఏదో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఫోటో తీసి పెట్టాలని చెప్పేసి ఈనాడు పంపించాలా అని చెప్పేసి ఆయన చెప్తే నేను పోయి ఈత కొట్టుకుంటూ పోయి ఒక ఆయన నజీర్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఉండే, అతనికి ఈత రాదు, కెమెరా అతని దగ్గర ఉంది. అప్పటికి ఇవే మనకి ఫోన్లు కాదు, డిజిటల్ కెమెరాలు కూడా కాదు, మామూలు కెమెరాలు. అది నేను వీపు నడుచుకుంటూ పోయి ఒక చోట కుదరకుంటే దాన్ని నా వెంట ఉన్న ప్లాస్టిక్ వాళ్ళు చుట్టి మళ్ళీ మెడకు బిగించుకొని ఈత కొట్టి పోయి మున్సిపాలిటీ ఫొటోస్ తీశాను. ఆ తర్వాత ఏంటంటే సాయంత్రము ఆ మరుసటి రోజు కరెక్ట్ గుర్తులేదని ఏంటంటే ఎస్పీ రెడ్డి కాలేజ్ ఒకటింది, అది కుందు ఒడ్డునే ఉంటుంది. అది ఎస్పీ రెడ్డి ఉమెన్స్ కాలేజీ, డిగ్రీ కాలేజీ. అక్కడ అదే కాలేజీ అక్కడే హాస్టల్ ఏదో ఉంది. సో ఆ కాలేజ్ పిల్లలకు వాళ్ళకు హాస్టల్ ఉండదు కదా, ఫుడ్ గిడ్డు లేదు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. బయట నుంచి అంటే అప్పటికే వరద పొంగుకుంటూ వచ్చింది కదా, ఇంకా వాళ్ళు అలాంటి ఇబ్బంది పడుతున్నారు. అది అంటే అది ఫోటో తీయాలనేది వాళ్ళకేదో ఆదుకునేంత స్థాయి సమాచారం కాదు. దే ఆర్ ఆల్సో ట్రైన్. ఎస్పీ రెడ్డి గారు కూడా అక్కడ ఏదో చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తాళ్ళతో గిళ్ళతో. నేను ఆ మూమెంట్లో ఏంటంటే సరే అది మనకు అక్కడ ఉండే జర్నలిస్టిక్ ఇంట్రెస్ట్తో వాళ్ళు అక్కడ ఉండే అంటే ఇప్పుడులాగా అంత పెద్ద జూమ్ కెమెరా మా దగ్గర ఉండేది కాదు. సో అది వాళ్ళతో మాట్లాడాలా, ఫోటో తీయాలా, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఏంది తెలుసుకొని ఈనాడు పబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఈత కొట్టుకుంటాను. ఈత కొట్టడం అంటే నడియర్ కాదు, బట్ అక్కడ కూడా అంటే ఆ కాలేజ్ చుట్టూ కూడా ఇంకా మా కాలేజీలో ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. అంటే ఇంకా ఎంత ఉధృతంగా పడుతుందో అంచనా వేసుకోండి. అది అక్కడ పడడం కూడా కష్టం, ఏమాత్రం మిస్ అయినా నడియర్లోకి పోయినామంటే అయిపోయాం, ఆ చుట్టులలో తిరిగిపోతాం. కానీ దాంట్లో ఈత కొట్టాం, అందరు చూశారు. అప్పుడు కొంతమంది అంటే మా జర్నలిస్టులు అంతా ఉన్నారు, అందరూ వద్దు అన్నది కూడా పోయినా. అయితే ఫోటో ఏం తీయలేకపోయినా, అంత కెమెరా అంతా దానిపోయింది. పోయినాను, చెప్పినాను. మళ్ళీ నీళ్ళు తగ్గినాక దాదాపు 2 గంటలు 3 గంటలు ఆడ ఉండి ఎవరో తాడు వీడు కొంచెం సాయంతో మళ్ళీ వచ్చేసి. ఓకే. సో ఇది ఇంకా ప్రవాహంలో ఒకటి ఎక్స్పీరియన్స్ ఏదో ఉందన్నారు కదన్నా మీ కుందు నదిలో, ఇప్పుడు మీ పేరెంట్స్ లైక్ ఫ్యాక్షనిజంలో ఉన్నప్పుడు. ఒకసారి నీకు ఏదో చెప్పి ఏంటంటే ఫ్యాక్షన్ మా ఊళ్ళో గొడవల్లో బాగా అయినప్పుడు ఏదో కేసులో మా వాళ్ళంతా కిష్టిపాడు అనే ఒక ఊరుంది, అవును, కుందు ఒడ్డున ఉంటుంది. అవును. ఆ కుందు ఒడ్డున ఉండే కిష్టిపాడులో మా వాళ్ళు తలదాచుకున్నారు. సో వాళ్ళకి ఏదో లెటర్ ఏదో అందజేయాలంటే నన్ను పంపించినారు రహస్యంగా. పంపించితే అక్కడ పోయినాము. యాక్చువల్గా ఏంది, వీళ్ళు అండర్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి పోలీసులు ఆల్రెడీగా వీళ్ళని అరెస్ట్ చేసిన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎట్నో పసిగట్టి మొత్తం మీద అక్కడికి వచ్చినారు. వస్తే రాత్రి ఎప్పటికి 8 గంటల ఏదో అయినట్టుంది. కుందు ఉధృతంగా పడుతుంది, మామూలు కాదు. బేసిక్గా కుందికి ఉధృతం ఎక్కువ పడుతుంది. వీళ్ళేంది, పోలీసులు ఇక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ ఇంకో రూట్ ఉంది, భీమునిపాడు కంపమ్మలు అని, ఆ రూట్లో వచ్చారు.
వచ్చినారు, తెలుసుకున్నారు. ఇంకా వీళ్ళు ఎట్టో పోవాలి, ఎట్ట పోతే ఆడ పట్టుకుంటారు అని చెప్పేసి ఏం చేసినారు, ఇంకా కుందు దగ్గరికి వచ్చేసాడు, పారుతుంది. ఎట్టగానే పోలీసుల నుంచి తప్పించుకోవాలా, చిక్కకూడదు. ఆ రోజు లాయర్ చెప్పింటాడు మాకు. లాయర్ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ బెయిల్ గీలు ఇంకా వస్తుందిలే, లొంగిపోకుంటే అప్పుడు లొంగిపోతారు, పోలీసులు అరెస్ట్ చూపిస్తారు, అరెస్ట్ చూపిస్తారు. తర్వాత వీళ్ళు సబ్ జైల్లో ఉంటారు. మొత్తం 2 వారాలకు 3 వారాలకు బెయిల్ వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం లాయర్ చెప్పేంత వరకు వీళ్ళు పోలీసులకు లొంగిపోరు. సో ఇంకా వీళ్ళు పోయినారు, నేను వాళ్ళతో పాటు పోయినా. అయితే వాళ్ళు అంత ఇయర్లు కూడా మా బావ నారపరెడ్డి, ఆయనతో పాటు ఉండే 4-5 మంది కూడా ఎట్లా దుంకిరి. ఈయన కూడా అనుకుంటా రామచంద్రారెడ్డి బావని కృతంగా హోటల్స్, మీకు ఒకసారి పరిచయం చేసినట్టు, కృతంగా హోటల్స్ వాళ్ళ మామ అనమాట. రామచంద్రారెడ్డి, నారపరెడ్డి, ఇంకా 4-5 మంది వీళ్ళు ఎట్లా దుంకి పోయి అవతల ఇంకొక ఊరు పొట్టిపాడని ఏటి ఒక దిక్కు కిష్టిపాడు ఉంటుంది, ఏటి అవతల పొట్టిపాడు ఉంటుంది. మన ఈ పిల్లోడు ఉన్నాడు సురేంద్ర శీలం, రచయిత శీలం సురేంద్ర, నడూరి అది కిష్టిపాడు. ఇప్పుడు నేను చెప్తున్నా కిష్టిపాడు, అది ఆ అబ్బాయి వాళ్ళ ఊరు. పొట్టిపాడు ఈలూరికి మధ్య కూడా ఏదో గొడవలు ఉందని చెప్పినాడు అప్పట్లో. వాళ్ళ ఊర్లో జాతర జరగకపోతే ఇడికి వచ్చి చేసేవాళ్ళు ఉంటుంది, గంగమ్మ జాతర సబ్జెక్ట్ ఉంటుంది. అబ్బాయి రాసినట్లే ఆ ఊరే, ఆ కిష్టిపాడులోనే వెంకటరెడ్డి అని ఒక మా నాయన, ఆయన కమ్యూనిస్ట్ బాగున్న వ్యక్తి. మా నాయనకు కొంచెం పోయింది. ఆ ఇంట్లో వాళ్ళు పాపం భోజనాలు చేసి పెడుతుంటే మీద పైన పోలీసులు తప్పించుకోవడానికి కిష్టిపాడు నుంచి పొట్టిపాడు పోయి వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండాలా. వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉండాము. అక్కడ ఉన్నట్టు పోలీసులు వస్తున్నారని ఎవరో చెప్పారు, వాళ్ళ నుంచి తప్పించుకోవాలా. లేదు లేదు, నాకేదో చీట్ ఇచ్చి పంపించినారు. వాళ్ళకి ఏదో ఒక సమాచారం అందజేయాలా, పోయినాము అనమాట. నువ్వు దూకినావు వాళ్ళతో పాటు? అదే కదా, మా బావ వద్దన్నాడు, వాళ్ళు దూకుతున్నాడు, నేనే వేసినాను, దుంకినాను వైపాని. వాళ్ళకి ఇంకా అలవాటు. మా బావ ఎంత వేసినా అప్పుడు నీకు ఉంటుంది దాదాపు 25 ఉండొచ్చు, వాళ్ళకు 24 ఉంటుంది, వాళ్ళు 35. అంత ప్రవాహాన్ని కూడా మా బావ నాకంటే 18 ఏళ్ళు పెద్దోడు, అంటే నాకు 22 ఆ ప్రాంతం ఉంటే ఆయన 40 ఉండొచ్చు. ఇప్పుడు నీకు మధ్యలో పోయిన తర్వాత భయం ఏమన్నా? భయం వేసింది. ఏరు అది ఫస్ట్ టైం, ఏట్లు అంతవరకు బాయి ఏరు ఫస్ట్ టైం కదా. కుంతురు పోయినాక వాళ్ళు వద్దు అన్నారు కూడా, నేను కూడా ఎందుకో దుంకినాను. ఇంకా మళ్ళీ బయటికి రావాలంటే కష్టం కదా, విపరీతంగా ఫ్లో ఉంది. వాళ్ళు పోయిరి అంటే ఫ్లో అంటే డైరెక్ట్ క్రాస్ చేయలేరు, వాళ్ళకి ఏదో కొంచెం అలవాటు ఉందో మరి ఎట్టి చేసినారు. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒకరొక చోట వాళ్ళు గట్టన ఎక్కడున్నారు. నేను ఈ లోపల నీళ్ళలో ఇటు కొట్టుకుపోతున్నాను. పిల్లలు అరుస్తున్నారు, ఈ పిల్లడు కొట్టుకుపోయాని. అక్కడ ఏంటంటే ఒక పెద్ద పారం తుమ్మ చెట్టు దానికి గట్టునే ఉంది. అక్కడ ఏమైంది, మనం ఆడ ఎక్కాలంటే కూడా అది కుచ్చుకుంటాయి. లక్కగా ఆ చెట్టు అంటే ఏటిలోకి ఉండడం వల్ల ఆడ నీళ్లు కొంచెం సుడిలాగా తిరిగి అక్కడ ఫోర్స్ ఆగుతాయి, చెట్లు ఉన్న దగ్గర ఆగుతాయి. నేను దాంట్లో ఆ అవతల నుంచి సడన్గా ఆ ఫోర్స్ లేకపోయేసరికి నేను బయటకు వచ్చాను. 10 మీటర్ల లోపల పోయినకి వచ్చిన ఎక్కువ పోయినాను. ఫోర్స్ విపరీతంగా ఉంది. ఆడ నది నాకు తెలిసి 300 మీటర్స్ ఉంటుంది వెడల్పు. మీ ఊరి దగ్గర ఉంటుంది? 300 ఉండదు. మళ్ళీ అప్పుడు 200 అట్లా ఉండొచ్చు. 200 అంటే ఇప్పుడు ఏరు పొంగినప్పుడు ఉంటుంది, 200 ఉంటుంది. సో ఆ రకంగా నీకు ఈత ఫస్ట్ భయంతో మొదలైంది, జీవితంలో భాగమైంది, జర్నలిజంలో ఛాలెంజ్ చేసినావు. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాసెస్ అన్న. అంటే మన లైఫ్లో అప్పుడప్పుడు ఒకసారి ఈత ఆడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకు మీరు గుర్తుందో ఒకసారి బ్రహ్మసాగర్ మీరు పిలిస్తే బ్రహ్మసాగర్కి వచ్చాను. బ్రహ్మసాగర్ ఎంత ఆ రోజు అసలు అలలు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, చెప్తున్నారు. ఫుల్ కెపాసిటీ 15 TMCలు ఫస్ట్ టైం పెట్టారు. 2022లో ఏం చేసిందంటే బిలంగ్ పోయాం మనం. బిలం పోయిన తర్వాత ఇడికి వస్తానే బ్రహ్మసాగర్కి ఎందుకు వచ్చినాం అంటే ఫస్ట్ టైం అప్పటి వరకు కెపాసిటీ 12 TMCలే పెట్టేవాళ్ళు. టోటల్ 17 ఉన్నా కూడా ఎప్పుడు 12 రికార్డు. అప్పుడు జగన్ గవర్నమెంట్ కొంచెం రిస్క్ చేసి 17 పెట్టారు. అప్పుడు మనము అది గుర్తుగా కేక్ కట్ చేయడానికి వెళ్ళాం. సో మేమందరం ఉంటే నువ్వు ఈతకి వెళ్ళావు. ఈతకి వెళ్ళి ఛాలెంజ్లు చేస్తాను, ఎవరు రాలే. ఎందుకు రాలంటే మాకు బట్టలు లేవు, మీకు ఉన్నాయి. ఆ రోజు అంటే ఎక్కడైనా కూడా ఏంటంటే ఏ ప్లేస్ లో అయినా సరే ఈత కొట్టే ధైర్యం నాకు వచ్చేసింది. ఒకసారి నవీన్ రెడ్డిని మా మిత్రుడు ఉన్నాడు, సురవరం సుధాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్. ఆయన నేను ఒకసారి అక్కడ ఇది కిన్నెరసాని నది దగ్గరికి వెళ్ళాను, కొత్తగూడెం దగ్గర. స్పీడ్ కాదు అక్కడ, కరెక్ట్ స్పీడ్ ఓకే, ఎక్కడి నుంచో స్పీడ్ వస్తుంది. కానీ అక్కడ ఆనకట్ట ఉంది, రిజర్వాయర్ ఉంది.
కిన్నెరసానికి ఆ కొత్తగూడెం దగ్గరలో ఎన్నో ఆనకట్ట కట్టారు, కిన్నెరసాని ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అది చూడనైతే మాలకు పోయినాం. పోయినాక ఆడ నీళ్ళు బాగా ప్రశాంతంగా ఉంది, అక్కడ భలే అందంగా ఉంది. నది ఎట్లుందంటే అది చుట్టూ ఆదికి ఇదికు చెట్లు భలే తమాషగా ఉంది. మేమేం చేసినాము, నాకు బాగా ఇంట్రెస్ట్ కదా దిగుతా ఫోటో దిగినాము. అయినాక నేను దిగినాను, కొందరు పోతున్నాం. అంటే ఇప్పుడు ఫోటో దింటే కెమెరా లేదు, ఏదో పెట్టుకుంటే అది తెచ్చుకోలేదు, మర్చిపోయి వచ్చినట్టున్నాం. సరే ఈత కొట్టినాం. కొద్ది దూరం పోయిన తర్వాత ఇట్లా పిలుస్తున్నారు. ఒక ఆయన ఎవరో అక్కడ ఉండి స్టాఫ్ సెక్యూరిటీ ఆయన వచ్చాడు. పిలుస్తుంటే ఏదో పదే కొంచెం అంటున్నా వాళ్ళ తర్వాత బయటకు వచ్చారంటే అక్కడ ముసలు ఉన్నాయి. బయటకు వచ్చినాక తెలిసింది ముసలు ఉన్నాయంట అని. అంటే జనరల్ ఈత నేను కూడా అన్న, ఇప్పుడు మేము సోమశిల బ్యాక్ వాటర్స్లో ఎన్నో ప్రయాణాలు చేసినాం కదా, పడవ పోతా అంటే చెప్పను కూడా చెప్పను, దూకుతాం మధ్యలో. దాదాపు 30-40 అడుగులు లోతు ఉంటుంది, తాటి చెట్లు కూడా మునిగిపోయింటాయి, ఆడ దూకుతాం. తర్వాత మొన్న పోయినప్పుడు పులికాట్ లేక్లో దూకాను. అంత ముందు కూడా ఉంటాం, అంటే మనకి ఉండాలి. ఒకసారి ఈత బాగా వచ్చిన తర్వాత భయమే అవసరం లేదు. ఇప్పుడు నేను 3 hours 4 hours కూడా నీళ్ళల్లో ఏమాత్రం అలుపు లేకుండా ఉండగలుగుతాం. 3 hours 4 hours అలుపు లేకుండా ఉండగలుగుతాం. అంటే ఇక్కడ జనరల్గా మీకు ఇదే అన్న నేను అడిగే ఏంటంటే, ఈ లైఫ్లో పార్ట్ ఆఫ్ ఉన్న ఈత మీకు ప్యాషన్ ఎలా అయింది, అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు ఇప్పుడు జనరల్గా మీరు మనం ఎప్పుడు ఫోన్ చేసినా పొద్దున్న నేను అవైలబుల్ ఉన్నాను, కేసుకి నా ఈత కొడతాను అని ఫస్ట్ నువ్వు ఒక్కనే మొదలుపెట్టిన, ఇప్పుడు నీకు ఒక టీం తయారైంది, నీకు అనుచరులు ఉండరు, రకరకాలుగా ఉందన్నమాట. సో ఎలా స్టార్ట్ అయింది, ఎవరు ఇన్స్పిరేషన్ అంటే? నాకు మామూలుగానే చెప్తే కదా, మా ఊర్లో మామూలుగానే ఈత నేర్పిస్తుంటారు, నాకు ఆసక్తి ఉండేది, అట్లా చేస్తుండేది. దాని మీద ప్యాషన్ ఎప్పుడు వచ్చింది అంటే, బులా చౌదరి అని చెప్పేసి 1989లో ఆమె పెద్ద ఫోటో ఇచ్చారు. ఇంగ్లీష్ ఛానల్ ఇదిందని, ఇంగ్లీష్ ఛానల్ దాదాపు 32 కిలోమీటర్స్ ఏదో ఉందనుకుంటా. దాన్ని అంటే ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇంగ్లాండ్కు ఫ్రాన్స్కు, ఒక దిక్కు ఫ్రాన్స్ ఉంటుంది, ఒక దిక్కు ఇంగ్లాండ్ ఉంటుంది. దాని మధ్యలో ఉండేటువంటి ఆ సముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారు. దాన్ని ఈదటం అనేది కూడా కొంచెం అచీవ్మెంట్. బులా చౌదరి ఈదిందని పెద్దగా ఈనాడులో అప్పుడు వచ్చింది. చూస్తే ఆమె 16 ఏళ్ళ అమ్మాయి, ఆడ మనిషి, ఆమె అంత ఇది అని ఇంకా మనం కూడా చూద్దాం ఇట్లా ఇది అని అట్లా. అందుకైతే మాకు అవకాశాలు 89లో. తర్వాత మొన్న ఈ మధ్య ఒకసారి ఆమె ఇన్స్పిరేషన్ అన్న ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఈతని ఆమె అప్పటి నుంచి ఏంటంటే ఏదైనా కానీ మనం కూడా ఎక్కువసేపు ఈత కొట్టాలి, ఏదో ప్రత్యేకించి అంటే స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలి ఆ అవకాశాలు మాకు ఎప్పుడు మా ఫ్యాక్షన్, మా ఇబ్బందులు, చదువుకోవడమే కష్టం మాకు, బతుకు పోరాటం తప్ప మాకు అంతా లేదు. కాకపోతే మనసు లోపల ఆ స్విమ్మింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండిపోయింది. సో మొన్న ఈ మధ్య మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారన్న, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా రివర్ని ఈతాను, ఇప్పుడు ప్రైజ్ రాలే, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా టాప్ 3లో వస్తా అని పెట్టినారు. అంటే ఏమన్నా నెక్స్ట్ ఇయర్ అంటే 1 year మీకు ఏజ్ కూడా 1 year పెరుగుతుంది, అయినా కానీ ఏ నమ్మకంతో పెట్టారు? అంటే ఎట్ట స్టార్ట్ అయింది అసలు ఆడ? యాక్చువల్గా నేను మామూలుగా ఈత అక్కడక్కడ ఇటు సాహసాలు చేస్తున్నా కానీ కాంపిటీషన్లో ఎప్పుడు పాల్గొనలేదు. కాంపిటీషన్లో పాల్గొనకపోతే ఏమైంది, యాక్చువల్గా మేము గోవాలో ఉన్నాం, అప్లికేషన్ పెట్టింటిమి. గోవాలో టూర్లో ఉన్నాం, యాక్చువల్ వెస్టర్న్ ఘాట్స్ టూర్లో ఉండి గోవాకి పోతే దీనికోసం రేపటికి ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చాను. ఏదో ఇస్తారని కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేయాలని. మాకు ఒక ఆయన ఫస్ట్ కాంపిటీషన్ ఓకే, ఆయన ఒక ఆయన రమణారెడ్డి అని ఒక మాజీ బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. ఆయన మంచి స్విమ్మర్. సరే మా ఇందాక అది అడిగారు కదా మీరంతా ఒక టీం అని, అది కూడా చెప్తాను. సో ఆయన ఒక మాట అంటుంటాడు, ఇప్పుడు మనము ఈ కాంపిటీషన్లో పాల్గొనాల్సింది ప్రైజుల కోసం కాదు, మన గుండె ఎంత గట్టిగా ఉందో పరీక్షించుకొని. కానీ మేము అదేది ఉద్దేశం ఏం చేస్తుంటాము, నంద్యాల దగ్గర కేసీ కెనాల్ ఉంది. యాక్చువల్లీ నేను కాదు స్టార్ట్ చేసింది, మాకు ముందు ఇందాక చెప్పిన రమణారెడ్డి, అంటే ప్రభాకర్ రెడ్డి, గంగవరము, అట్లా మాకు అందరి గురువు లాంటి వ్యక్తి ఒక ఆయన లాయర్ ఉమామహేశ్వర రెడ్డి సార్ అని ఉన్నాడు. అట్లా ఒక ఆయన కొండారెడ్డి అని చాలా లావు ఉంటాడు, అదే అనంతపురం జిల్లా ఎమ్మెల్యే వాళ్ళ మామే ఆయన. వీళ్ళంతా రెగ్యులర్ బయటోళ్ళు. నేనప్పుడు ఇట్లా ఏదైనా స్విమ్మింగ్ సంబంధించి అంటే పెద్ద ఆసక్తి కదన్న పేపర్లో రాసేవాడిని. నేను కూడా వాళ్ళతో పాటు పోయి వాళ్ళు మానుకునే కూడా నేను కంటిన్యూ చేశాను. అయితే తర్వాత అట్లా ఒక టీం అయింది. ఆ టీంలో ఎవరైనా వాళ్ళ ఉద్యోగరీత్యా ఎక్కడ ఊళ్ళో లేకపోయినా కొత్త టీం తయారు చేసుకొని ఇట్లా చేసుకుంటుంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే
అందులో ఒక ఆయన ప్రభాకర్ రెడ్డి అని, అవును. ఆయనకు ఇంకొక పాండు అని ఉన్నాడు. ఉమ్. నేను నిద్రపోతున్నా నిద్ర లేపి మరీ చెప్తారు. అట్లా ఇప్పుడు మేము అందరం ఏం చేసినామంటే ఒక గ్రూప్ పెట్టుకున్నాం 16 మంది. ఓకే. మేము పదే పదే వాట్సాప్ గ్రూపులలో దాన్ని ప్రచారం చేస్తుంటాం, ఈత వల్ల ఎంతలో ఉపయోగం ఉంది ఏం కదా అని. సో అందరం కూడా ఏం చేస్తాం, ఒక అలారం ఒకటేసారి వచ్చేటట్టు గ్రూప్ కాల్ చేసేస్తాం. ఉమ్. సో వచ్చేటోళ్ళు వస్తారు, లేకుంటే లేకపోతే వేరే పనుల మీద రాలేరు. అట్లా టీం సమర్థంగా పనిచేస్తూ కేసీ కెనాలు చాలా ఉధృతంగా ఉంటుంది మన నంద్యాల దగ్గర. అవును. కడప జిల్లాలో అప్పటికల్లా నీళ్ళు తగ్గుతాయి, ఫోర్స్ తగ్గుతాయి. అవును. బట్ కేసీ కెనాల్ నంద్యాల చాలా ఉధృతంగా ఉంటుంది. ఎందుకంటే ఈడ పికప్ ఆనకట్ట ఉంది సంత చుట్టూరు, ఆ నుంచి నీళ్లు డైరెక్ట్ దీంట్లోకి వస్తాయి, చాలా ఉధృతంగా పడుతుంటాయి. దాదాపు 3500 నుంచి 4000 క్యూసెక్ల నీళ్ళు పారేంత ఇది ఉంది. ఆ టైంలో కొట్టడం కొంచెం ఎవరికైనా భయం ఉంటుంది. అవును. కానీ ఇంకా మేము ఆల్రెడీ చెప్తాం కదా, భయం అనేది అధిగమించినామని. అంటే ఇప్పుడు మీరు ఫ్లోలోనే కొడతారా, ఎదురు కూడా కొడతారా? ఎదురు అది 2 రకాలు ఉంటుంది. మీరు అంటే మీరు ఫాలో మేము ఏం చేస్తామంటే ఏమంటారు జిగ్జాగ్. అవునులే. జిగ్జాగ్ అంటే డైరెక్ట్గా కొడితే డైరెక్ట్ కూడా కొడతాం, డైరెక్ట్ కూడా కొడతాం, కానీ ఎక్కువసేపు మనం కొట్టలేము. డైరెక్ట్ అంటే మీ దీని నుంచి దీనికి ఆల్మోస్ట్ 90 degreesలో అనుకోండి. అవునులే. అట్లా లేకుండా ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఈత కావాలంటే కొంచెం ఒక 45 ఇంక్లైన్డ్కి వెళ్తారు. ఇంక్లైండ్ పోయి మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ ఎట్లా కూడా ఒక జిగ్జాగ్ కొట్టుకుంటూ వచ్చి ఏం చేస్తాము, రోజుకి ఎన్ని రౌండ్లు కొట్టాము, ఇటు పోయి ఇటు వస్తే ఒక రౌండ్, ఓకే. అంటే ఎన్ని రౌండ్లు కొట్టామని క్యాలిక్యులేట్ చేసుకుంటూ గంట సేపు లెంత్ ఏం పోరు. అది ఎప్పుడు చేస్తామంటే పెద్ద టైం లేదు, తొందరగా పోవాలా, ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పేసి చేస్తాము. ఎదురుగానే కొంచెం కొడతాం, మళ్ళీ వస్తాం, బయటకు వస్తాం, మళ్ళీ కొడతాం. అంటే అదే ఇంకా గుండె ఎంత గట్టిగా పరీక్షించుకోవడం అనమాట. ఏంటి ఇట్లయితే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆపకుండా ఒక 50 రౌండ్లు 50-60 స్ట్రోక్స్ కొడితే ఈ ఎదురుగా అక్కడే ఉండేటట్టు ఒక ఎక్కువ 30-40 గంట కొట్టలేము, ఆ ఫోర్స్కు అక్కడే ఉండాలి కదా. సో బలం ఎక్కువ ఉపయోగిస్తాం. ఎట్లైనా చేయి, ఈత నువ్వు ఎట్లా కొట్టినా కూడా ఏంటంటే మనిషికి చాలా వ్యాయామం ఇస్తుంది. సో దాని మీద ఏంటంటే నాకు ఈ మధ్య కాలంలో మరి అంటే నేను హైదరాబాద్లో 2008 నుంచి 2025 వరకు ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాం, 24 వరకు హైదరాబాద్లో ఉన్నాం. మా పిల్లలు చదువు రీత్యా కానీ ఇంకా వేరే వ్యాపార రీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఆ టైంలో ఇక్కడ నాకు పెద్ద అవకాశం లేవు, ఎప్పుడన్నా స్విమ్మింగ్ పూల్ పోయేవాడిని, లేకుంటే లేదు. మళ్ళీ ఇప్పుడు నంద్యాలకు పోయినా కాబట్టి మళ్ళీ దాని మీద ఇప్పుడు ఏమింది ఈ మధ్య, ఇప్పుడు ఒక పేష ఎవరికైనా షుగర్ వచ్చిందని ఒక డాక్టర్ చెప్తాడు. ఏం చెప్తాడు, రోజు ఇంత వాకింగ్ చేయండి అంటాడు. లేదా ఏదైనా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ అని చెప్తాడు డాక్టర్. షుగర్ వచ్చినా ఇంకో వేరే 1-2 వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ అని. ఒక మంచి పెద్ద లావు ఉన్నాడు, ఒక 90 కేజీలు 100 కేజీలు ఉన్నాడు. ఆయన వాకింగ్ చేస్తే మోకాళ్ళ మీద నొప్పి పడి మోకాళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. మళ్ళీ వాకింగ్ ఏం చేయాలా? సో వాళ్ళకల్లా ఏంటంటే ఈ స్విమ్మింగ్ బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా అదే పోస్టులు రాస్తుంటాను. మా వాళ్ళకి ఎవరు ఎదురైనా కూడా రండి ఈతకు రండి అని చెప్తుంటాను. ఈతలో మీకు బోన్స్ మీద ప్రెజర్ పడేదే లేదు, మజిల్స్ మీదనే పడుతుంది. మజిల్స్ కూడా మెయిన్ కార్డియాక్ మజిల్స్ మీద పడుతుంది, పుట్ట కండరాల మీద పడుతుంది, మోకాళ్ళ మీద ప్రెజరే ఉండదు. సో అన్ని రకాల ఎట్లా అంటే బాడీలో ప్రతి పార్టు అద్భుతంగా కదులుతుంది కాబట్టి దానికి మించిన ఎక్సర్సైజ్ లేదు. నాకు కూడా వాస్తవం ఏంటంటే మా మిస్సెస్ చనిపోయిన తర్వాత కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మొత్తం నాకు షుగర్ అటాక్ అయింది తెలిసింది. డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన కనుక్కున్నాడు. నేను ఎప్పుడు ఆరోగ్య పరీక్షల కోసం పోయేవాడిని కాదు. ఒకసారి టెస్ట్ చేస్తా అంటే సర్లే నాకు బయటపడింది షుగర్ అటాక్ అయింది తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయిన తర్వాత మరి ట్రీట్మెంట్ ఆయన ఏదో టాబ్లెట్ రాశాడు, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలన్నాడు. ఇంకా మళ్ళీ ఇంకా నాకు ఒకటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈత అని చెప్పేసి ఈత వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరికి నేను ఏంటంటే చెప్తాను ఈత. ఇప్పుడు మీరు ఇందాక అడిగినారు కదా కృష్ణా రివర్ క్రాసింగ్ అనే సబ్జెక్ట్ ఇప్పుడు చెప్తాను నేను. ఏమైందంటే మా స్విమ్మింగ్ బ్యాచ్ అంతా అప్లై చేసేసినాం. దాంట్లో ఎట్లుంటుందంటే 10+, 20+, 30+, 40+, 50+, 60+ కూడా పెట్టారు వాళ్ళు. అంటే మీ కాంపిటీషన్కు ఏంటి 1.6 కిలోమీటర్స్ రివర్ క్రాసింగ్ కృష్ణా విజయవాడలో అక్వాటిక్ అసోసియేషన్ ఉంది. గోగరాజు రంగరాజు గారు దానికి ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మన దుర్గా ఘాట్ నుంచి అవతల వరకు అంటే ప్రకాశం బ్యారేజ్ చివరిలో మళ్ళీ ఇంకో ఘాట్ వస్తుంది కదా, విలేజ్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది కదా, ఆ ఘాట్ వరకు 1.6 కిలోమీటర్స్ ఈత కొట్టాలి. మనము అంత లాంగ్ ఈత ఎప్పుడు కొట్టింది లేదు. అంత లాంగ్ అంటే జనరల్గా ఇక్కడిక్కడే అని చెప్తున్నాం కదా,
అది ఇంకా చూడాలని చెప్పేసి గోవా నుంచి అదే పని ఫ్లైట్ బుక్ చేసుకొని ఆల్రెడీ అప్లై చేసినాను, వచ్చినాం, మేమంతా పార్టిసిపేట్ చేశాం. ఓకే. పార్టిసిపేట్ చేసి నేను 36 నిమిషాలు కొట్టాను. హ్మ్. ఫస్ట్ టైం పార్టిసిపేషన్ 11 ప్లేస్ వచ్చాను. ఓకే. అంటే నేను 1, 2, 3 వాళ్ళు ఏంది అక్కడే లోకల్గా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారంట. నేను 50+ పార్టిసిపేట్ చేశాను. నా ఏజ్ 59 అవునులే. అయినప్పుడు కూడా 11 ప్లేస్కి వచ్చాను. అదే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను 3కి వస్తాను ఏ నమ్మకంతో చెప్పినావన్నా? థర్డ్ పొజిషన్, థర్డ్లో ప్రాక్టీస్ లేదు కదా అంతకుముందు. ఈ మారుతాను ఇది స్విమ్మింగ్ మారుతానంటాం, ప్రాక్టీస్ లేదు. మేము ఎంతసేపు ఉన్నా ఇక్కడే కేసీ కెనాల్ అటు ఇటు కొడుతున్నాం కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ లేదు, విజిబిలిటీ లేదు. ఎలా ఆడాలి, కానీ ఇప్పుడు కూడా నేను ఒక ధైర్యమే తప్ప చేయాలని సాధన చేయాలని తప్పన తప్ప మాకే ఆ ఫెసిలిటీ లేదు. అదేలే, వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. కృష్ణా రివర్ అంత ఎడల్పు ఉంది, వాళ్ళు రోజు కొడతారు అక్కడ, ప్రాక్టీస్ చేస్తారు. మాకు ఆ ఫెసిలిటీ లేదు. అయినప్పటికీ కూడా ఉన్న ఫెసిలిటీని ఉపయోగించుకొని ఎట్టనే కానీ ఈసారి టాప్ 3లో రావాలని ఒక ఇది అనమాట. 3 కాదన్నా, టాప్ 1 వచ్చి రాయలసీమ బిడ్డ నిరూపించు. అయితే నీ ఈత ఫ్యాంటసీ నీ నాట్ ఓన్లీ ఫిజికల్ లైఫ్లో కాదన్నా, నీ సాహిత్యంలో కూడా ఉంది. గమనిస్తే మనకి మేడం సి నవల్లో శివకాశి దగ్గర చెరువులో ఎవరు దిక్కపోతే ఒక మెయిన్ కిల్లర్ ఎవరైతే మేడం సి ప్రధాన పాత్ర ఉందో చెరువుని దాటుకొని పోతుంది. ఇది కూడా నీ ఈత ఫ్యాంటసీలోనే కథలో భాగంగా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఈత గురించి నాకు ఏం తెలుసో దాంట్లో చెప్పాలనుకున్నా. అవునులే. అమ్మాయి 8 ఏళ్ళ బాలిక, అక్కడ శివకాశిలో ఉన్నటువంటి మాఫియా ఉంది కదా, అంటే ఈ టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీ, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి, బాలకాల కార్మికురాలుగా చిక్కి ఉంటుంది అక్కడ. ఆ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు, ముందర అంతా సెక్యూరిటీ ఉంటారు. అది కరెక్ట్గా ఒక పెద్ద చెరువు, ఉట్టుకుడు చెరువు లేక్ అనింది ఆ ఊరి పక్కన, శివకాశి పక్కనే. నేను చూసినాను. ఆ లేక్ ఉంది కదా, ఆ లేక్ చుట్టూ ఈ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఇవన్నీ అంటే బెల్ట్ ఫ్యాక్టరీలు ఉంటాయి, టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీ. దాంట్లో బాల కార్మికురాలుగా ఆమె ఉంటుంది. ఆమె చిన్నప్పుడప్పుడు ఈత నేర్చుకుంటుంది. అంటే వాళ్ళ ఆయన వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళ పక్కనే ఉండే చెరువులో ఎప్పుడు ఈత కొడుతూ ఉంటుంది. ఆమె కూడా ఈత మీద కొంచెం ఇది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ అనమాట. ఆమె ఏం చేసింది, తప్పించుకునే మార్గమే లేదు. ఎన్నాళ్ళు ఈ బతకాలనుకుంది. తల్లిని చూడాలనే కోరికతో ఆమె ఏం చేసింది, నేను బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అదేదో ఇక్కడ నలిగిపోయి ఇక్కడ నుంచి తప్పించుకోవడం అసాధ్యం, ఈత కొడదామని చెప్పేసి అది దాదాపు 4 కిలోమీటర్లు పొడవున్నటువంటి చెరువు, అది లేకు పెద్దది. అయినా కూడా ఆ వయసులో చలికాలం ధైర్యంగా దిగుతుంది. నైట్ దిగుతుంది, ఈత కొడుతూ వస్తుంది. ఈత కొట్టేటప్పుడు జనరల్గా ఏ సమస్యలు వస్తాయి, నేను అదే మెయిన్గా అలసిపోవడం, భయపడ్డాం. చలికి అంత ఈజీ కాదు. ఈత ఫస్ట్ కొడతాం కదా, ఫస్ట్లో చెరువులో ఎస్పెషల్లీ చలికాలంలో అలలు ఉంటాయి. ఫస్ట్లో అలలు ఉంటాయి, దాదాపు 100 మీటర్లు పోయిన తర్వాత అలలు తగ్గుతాయి, లోతు పెరిగిన తర్వాత అలలు తగ్గుతాయి. మళ్ళీ అవతల గట్టు చేరేటప్పుడు మళ్ళీ అలలు ఉంటాయి, మళ్ళీ అలలు ఉంటాయి. సో ఆ సమస్య అది. సో ఈమె ఫర్ ఎగ్జాంపుల్ కొంత దూరం పోయిన తర్వాత ఈత ఏం చేస్తుంటారంటే, మేమే ఉన్నాము ఇప్పుడు ఈత కొడుతున్నాం, మారథాన్లో పాల్గొనాలనుకోండి, అలపట్ ఈ మజిల్స్కు అలసట వస్తానే ఏం చేస్తాము, వెనక్కి తెస్తాం, బ్యాక్ స్ట్రోక్ అంటాం. అట్లా వేయడం వల్ల ఏమంటే మజిల్స్ మారుతాయి కాబట్టి కొంచెం ఈ భాగం రిలాక్స్ అవుతాం. సో అదే పని ఆ అమ్మాయి చేస్తూ ఉంది. చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఈ అలలు కాడ అది సాధ్యం కాదు. సరిగా అక్కడ ఏమవుతుంది, ఆమెకు ఈ ఆల్రెడీ ఒక గాయం అయి ఉంటుంది. ఒక గాయం అయినప్పుడు చెరువులు పనియవు, చేపలు పనియవు, చేపలు అక్కడ కొరకడికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు మేము కుందులో కొడుతుంటాం ఈత. కుందులో ఇప్పుడు వరద వచ్చింది. ఇప్పుడు కుందు అంటే పోతిరెడ్డిపల్లి దగ్గర, అది మన బనకజన్ల దగ్గర గేట్లు ఎత్తి దాదాపు 8,000-9,000 క్యూసెక్కులు అంటే వదులుతున్నారు. నీళ్లు చూసి ఇప్పుడు అంటే ఇది బనకచెల్ల నుంచి నిపుణవాగ మీద డైరెక్ట్ వస్తాయి, అది దీంట్లోకి గాలిలోకి, దాంట్లోంచి కుందులోకి వస్తాయి. సో ఈ కుందులో అంతలో కూడా మేము కొడుతున్నాం ఈత. అంటే దాదాపు 8,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు కూడా మేము కొడుతున్నాం. కొంచెం నిలబడేసరికి చేపలు వచ్చి కొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకు అది చేపలు కొరకడం అనేది ఒక తమాషా. బట్ గాయం అయినప్పుడు ఆ గాయం మీద కొరుకుతుంటే ఎంత ఇబ్బంది ఉంటే అంత ఇబ్బంది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ కూడా దాన్ని రాశాను. ఆ అమ్మాయి దానివల్లనే మళ్ళీ ఆ అమ్మాయికి ఒక థర్మోకోల్ బాక్స్ తగలడం, తప్పించుకోవడం అనేది అది నాకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని దాంట్లో అవసరం. సో ఇప్పుడు మీరు మనం చెప్తే బాలిక చెప్పాము 8 ఇయర్స్ అని ఎలా టాపిక్ వచ్చింది కదన్నా. ఇప్పుడు మనము జనరల్గా చూసుకుంటే
సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే వేసవి సెలవులు పిల్లలకి ఇస్తారో కిడ్స్కి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి యావరేజ్గా జిల్లాకు ఒక 60-70 మంది చనిపోతారు అన్న సమ్మర్ పూర్తయ్యేలోపు. అందరూ ఏంటంటే చెరువులో పడి మునిగిపోయినరా, నీళ్ళల్లో గుంతలో నదిలో కొట్టుకుపోవడం ఇవే ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్తుంటే 3 years నుంచి ఈత అనేది మ్యాండేటరీ అంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లలకి ఈత వస్తే కొట్టుకొని పోరు, చనిపోరు. బట్ ఇప్పుడు జరుగుతున్న మరణాలు ఆన్ యావరేజ్ తీసుకుంటే ఒక 1000కి అటు ఇటు ఉంటుంది రాష్ట్రం మొత్తం. ఎక్కడ గ్యాప్ ఉందన్న అంటే లైక్ ఎందుకు దాని యొక్క ఈత ప్రాథమిక అవసరంలో ఎందుకు గుర్తించలేదు, ఎక్కడ గ్యాప్ వస్తుంది, అప్పటికి ఇప్పటికి ఏం మారింది? సమస్య ఏంటంటే మన రాయలసీమలో మిగతా చోట అటెన్స్ పెట్టింది, రాయలసీమలో చెరువులలో నీళ్ళు లేవు, ఓకే, బావులు ఎండిపోయినాయి, బోర్లు వేసుకున్నాయి, ఓకే, భూగర్భ జలం అడుగంటిపోయింది. అవును, ఎక్కడ నేర్చుకోవాలి? ఫస్ట్ థింగ్ ప్రతి గ్రామంలో అప్పుడు బావులు ఉండేవి, బావులలో నేర్చుకుంటాం. బావులలో నీళ్ళే లేవు బోర్ల వల్ల. ఇంకా చెరువులు అనుకోండి, చెరువులు ఉన్న చోట మాత్రమే ఏమన్నా ఈత నేర్చుకునే అవకాశం ఉంటాయి. చెరువులు తక్కువైపోయినా అవి కూడా కొన్నాళ్ళ పాటు ఉంటున్నాయి. పైగా ఆ రకంగా ఏంటంటే ఈత మీద మక్కువ ఎవరికి లేకుండా పోతుంది. కానీ ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ పిల్లలకు ఈత నేర్పినాం అనేది ఖచ్చితంగా పేరెంట్స్ బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కడ అవకాశం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అది కూడా ప్రతి స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉండేటట్టు చేయాలి. ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా, అంత డబ్బు ఫీజు వసూలు చేస్తున్నారు. ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ ఉండేటట్టు చూడాలా. ఆ స్విమ్మింగ్ పూల్ ఉన్న స్కూళ్ళలోనే చేర్పించడానికి పిల్లలు వీళ్ళ పేరెంట్స్ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈత కంపల్సరీ ప్రతి ఒక్కరికి. ఎటువంటి గండాన్ని కూడా దాటుకోవచ్చు, ఎటువంటి గండాన్ని కూడా దాటుకోవచ్చు. నేను చెప్తున్నాను ఏ స్థాయి కాన్ఫిడెన్స్ అంటే గోదావరిలో వరద వచ్చి కూడా అవతల పోవాలని నాకు కోరికింది. ఇప్పుడు మొన్ననే 60లో ఎంటర్ అయినా నేను. కానీ గోదావరి వరద వచ్చినా కూడా దాటగాలని ఒక 8 years క్రితము మా క్లాస్మేట్స్ బ్యాచ్ ఒకసారి అక్కడ పోయినాం. అక్కడ హట్స్ చేసి ఉంటారు, ఊరేదో అంటే పేరెంటాలపల్లి కంటే ముందు వస్తుంది పాపికొండల టూర్లో. అదేదో బొంగుళూరా ఏదో ఉంది, గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. అక్కడ హట్స్ ఉన్నాయి. ఇది పాడుతూ ఉంది. ఏది అప్పుడు డిసెంబర్కి పడితే తగ్గిపోయింటుంది. బట్ పాడటం అయితే రెగ్యులర్ పడుతుంటుంది. కానీ ఈ గోదావరి చిన్నగా ఉండదు, తమాషా కాదు. అవి సుడిగుండాలు కనిపించకుండా ఉంటాయి. అడుగున పైకి ఫ్లో ఉంటుంది, కింద ఉంటుంది. వాళ్ళు అరుస్తున్నా కూడా నేను పోయినా సగం దూరం, అరుస్తున్నా కూడా వాళ్ళు వద్దు అంటున్నా కూడా సగం దూరం పోయినా. అంటే ఆ కాన్ఫిడెన్స్. తర్వాత ఏంటంటే మళ్ళీ అవతలకు పోయి మళ్ళీ అంటే ఆడుకోపోయి మళ్ళీ రావడం కష్టం వస్తుందో ఆ నుంచి మళ్ళీ వచ్చి నడుచుకుంటూ వచ్చాం. దాదాపు అంటే నేను ఆ సగం దూరం పోయి మళ్ళీ యువతల గట్టుకు వచ్చేదానికి దాదాపు ఒక 1/2 kilometer కిందికి పోయింటాం ఫ్లోలో. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ వరదలు గిరదలు వచ్చినా ఇంకో సమస్య వచ్చినా మనం వీళ్ళు కొంత పోరాడి బతకగలుగుతారు. అంటే ఇది దీంట్లో ఈతలో గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే అవేర్నెస్ పక్కన పేరెంట్స్ సైడ్ నుంచి కూడా. అప్పుడు మనకేంటంటే మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు కూడా పేరెంట్స్ని పిల్లల్ని కొంచెం ఫ్రీగా వదిలేయాలి. ఇప్పుడు అవగాహన ఊరికిపోయినా ఇలా పోయినా మనం నేర్చుకున్న నలుగురితో పోయి ఈత ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మైక్రో మేనేజ్మెంట్. నా బిడ్డ 3 పూట్ల తినిండా, యాడికి పోతాడు, ఎక్కడికి పోతాడు, ఈ మైక్రో మేనేజ్మెంట్ అంటే పిల్లలకి ఆ థాట్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంతే కరెక్టే. అదే యాక్షన్ వీళ్ళకు అరే నాకు లేని విద్య నా మనవడికో నా కొడుకో ఉండాలనేది కూడా ఉండాలి. నేను ఇందాక చెప్తే కదా విజయవాడలో కాంపిటీషన్కి వెళ్ళానని. యూ కెనాట్ బిలీవ్ 78 years old ఉమెన్ ఆమె క్రాస్ చేస్తుంది విజయమ్మ అని చెప్పేసి చేసింది. క్రాస్ చేసింది కాబట్టి ఇదే అదే మరి పార్టిసిపేట్ చేశాను, దాన్ని దాటగలిగినా లేదు. 78 years లేడీ. అట్లనే ఆమె ఏమైనా చిన్నప్పుడు నేర్చుకుందా? ఆమె మనవడాలకి నేర్పినీకి పోయి నేర్చుకుందంట. ఆమె వయసు 60 ఏళ్ళు. ఆమె వయసు 60 ఏళ్ళు ఉన్నప్పుడు మనవరాలకి నేర్పినీకి పోయి నేర్చుకొని తర్వాత దాని మీద ప్యాషన్ పెంచుకొని 60+ నేషనల్ లెవెల్లో కూడా ప్రైజ్ పొంది ఏదో పార్టిసిపేషన్ ఫీజో ఏదో వచ్చింది పొంది దాని మీద ప్యాషన్ ఆమె ప్రతి సంవత్సరం పాల్గొంటుంది. మొన్న నేను పోయినప్పుడు చెప్తే పరిచయం చేస్తే నేను చెప్పాను 78 years 1.5 kilometers క్రాస్ చేయడం అంటే సమస్య. అంటే ప్రేక్షకులకు తెలియాల్సింది కూడా ఏంటంటే వీక్షకులకు ఒకసారి నేర్చుకున్నా కష్టం కాదు, చాలా ఈజీ. 78 years 1.5 kilometers ఈత కొట్టగలిగిన మహిళ ఉన్నప్పుడు మనము అంటే మిగతా వాళ్ళు ఎవరైనా 20-30 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చాలా ఈజీ. ఫస్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకొని ఫుల్గా అడాప్ట్ అయిన తర్వాతనే ప్రయోగాలు చేయండి. నేను ఇందాక చెప్తున్నాను అవన్నీ వాళ్ళ చేయమని కాదు.
మన మీద మనకు ఈతలో బేసిక్ లెవెల్ నేర్చుకున్న వచ్చి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఏమైనా సాహసాలు చేయొచ్చు. అదే అయితే ఈత అనేది ఖచ్చితంగా కింది స్థాయిలో నేర్చుకోవాలా. అవకాశం ఉన్న చోటల్లా పేరెంట్స్ దానికి ప్రోత్సహించాలి. అదే ఎందుకంటే చాలా మంది వరదల కొట్టుకుపోయి చూస్తున్నాము, అవును. సముద్రాలు రీసెంట్గా ఏమైందంటే మా అత్తోళ్ళూరు కమలకూరులో పాప 9th క్లాస్ లాస్ట్ సోషల్ ఎగ్జామ్ రాసింది. నెక్స్ట్ 10th కదా, 10th సిలబస్ ఇవ్వడానికి క్లాస్లో అది అడ్మిన్ ఉంటుంది ఏదైతే ఫోన్లో యాప్లో మేము ఇస్తాం మీ గైడెన్స్ ఏంటంటే వాళ్ళ అమ్మకి చెప్పి నేను ఫోన్లో తీసుకురావాలని వాళ్ళ పొలం దగ్గర ఉంటే అన్నం తీసుకెళ్ళి స్కూల్ నుంచి వచ్చింది అన్నం తీసుకెళ్ళి ఆ తమ్ముడు అక్క తాత ముగ్గురు వెళ్ళింది డ్యామ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి డ్యామ్లో దూకింది, తాత ఎట్టిపోయింది, ఆనే చచ్చిపోయింది. జస్ట్ 9th క్లాస్ అమ్మాయి ఇవి నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సేమ్ బ్రహ్మంగారి మఠం దగ్గర అవగారు ఊరికి 2 పిల్లలు వచ్చినారు, అత్త పంపించినది, వాళ్ళు ఈత పోయి చూసుకోలే, చెరువు కూడా కాదు అది సంపు లాగా ఉంటుంది పెద్ద గుంత, దాంట్లో పడి చనిపోయింది. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఈత వచ్చినా కూడా అవతల వ్యక్తి మునిగేటప్పుడు ఎప్పుడు కూడా కాపాడాలని దగ్గరికి పోతే ఇద్దరు మునిగిపోతారు, మెడ తగులుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ కోసం వాళ్ళకేం ఊపిరాడదు కదా, సడన్ గా వచ్చి కరుచుకుంటారు. నేను ఎంత ఇదిలో కొట్టినా వాళ్ళ భయం వాళ్ళది, ఎవరి పానం వాళ్ళకి కదా, కాబట్టి ఇద్దరు మునిగిపోతారు. దానికి సింపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా జుట్టే పట్టుకొని లాగాలి తప్ప దగ్గరికి ఎప్పుడు పోకూడదు. దూరం నుంచే జుట్టు పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేయాలి. అట్నే పక్కకు తీసుకురావాలి పిల్లలైనా సరే. అది చాలా తెలుసు, నాకు జరిగింది స్వయంగా. లక్ష్మీరెడ్డిని నాకంటే వాడు దాదాపు 3-4 ఏళ్ళు చిన్నోడు అనమాట. సేమ్ ఇందాక నేను చెప్పిన తగ్గుబాయిలో జరిగిన ఇన్సిడెంట్, వాడు వదులుకున్నాడు, పట్టుకున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడ కూడా మునిగి ఇంకా చచ్చిపోయినా అనుకున్నాము. ఇంకో మనిషి వచ్చి ఇద్దరిని కాపాడాడు. వీటికి చొక్క పట్టుకొని లాగాడు, జుట్టు పట్టుకొని వాడిని లాగాడు, తాత నన్ను లాగాడు. ఇట్లా జరుగుతాయి అనమాట. సో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా. బట్ ఈత అనేది మన ఏమంటారు మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే ఒక అవకాశం. ఇప్పుడు మేము ఉన్నాము, కేసు కినాలు ఎప్పుడు మారదు. జూలై ఆగస్టులో ఎప్పుడో మొదలైతే మళ్ళీ వరి రబీ సీజన్ అయిపోతారే తీసేస్తారు. అంటే జనవరి ఫిబ్రవరి కల్లా నీళ్ళు అయిపోతాయి, 5 months అట్లా ఉంటాయి. బట్ మిగతా టైంలో ఎట్లా అది ఎట్లుంటుంది అంటే బద్ధకం అంటే వస్తే చాలా బద్ధకం. ఏం చేస్తాము, ఏదో ఒక బావి ఎత్తుకుంటాం, ఒక 4-5 కిలోమీటర్లు ఎక్కువైనా సరే పోతాం, దాని మీద ప్రయోజనం ఉంది. లేదంటే కుందులోనే గుండాలు ఉంటాయి. ఇప్పుడు 1.5 కిలోమీటర్ గుండ ఉంది కుందులో, ఒకటి అది ఒకటి. అట్లా ప్రతి ఏరుకు ఉంటాయి. అంటే అక్కడ ఫోర్స్ ఉండదు, పెద్ద లోతు ఉండదు, అక్కడ నేర్చుకొని అంటే ఈత అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ అన్న, బాగుంది మీ ఈత ఎక్స్పీరియన్స్, అనుభవాలు. తర్వాత సమాజానికి ఎవరికి పిల్లలకి అవసరమైంది. త్వరలోనే మీరు నెక్స్ట్ జరగబోయే కృష్ణా దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి. అది కాకుండా మీకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఇచ్చిన విమలా బులా చౌదరి ఆమెలాగా మీరు కూడా ఇంగ్లీష్ ఛానల్ ఇది, మేము కూడా మా ప్రభాకర్ రెడ్డి ఇంగ్లీష్ ఛానల్ ఇది నన్ను చెప్పుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ ది డిస్కషన్ అన్న. ఇట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యూటీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.